గోకరకాయ ఎండు రొయ్యల కర్రీ. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టేసుకోవాలి. ఎండు రొయ్యలు ముందుగా వేయించుకోవాలి. కంపల్సరిగా ఏ ఎండు చేపలైనా సరే ముందుగానే వేయించుకోవాలి. ఈ 150 గ్రాములు ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఇది ముందుగా వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ రొయ్యలు తల తోక కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి మరో కడాయి పెట్టేసుకోవాలి. గోకరకాయ ముందు రోజు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. కడాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, మీకు ఇష్టం ఉంటే పప్పులు కూడా వేసుకోవచ్చు. కొబ్బరెమ్మ, కరివేపాకు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి 2 చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు ఒకటి, ఈ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత పసుపు 1 టీ స్పూన్ వేసేసుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు ఒక 3 తీసుకొని చిన్నగా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఒక బౌల్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ టమాటాలు బాగా ఉడికిపోవాలి. ఉడికిన టమాటాలు ఎండు రొయ్యలు మనము తల తోక తీసి కట్ చేసుకున్నా శుభ్రంగా చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని మరోసారి మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీ ఉడికిన తర్వాత గోకరకాయలు, ఉడకపెట్టుకున్న గోకరకాయలు వేసేసుకోవాలి. ఒక 2 కప్పులంతా వేసేసుకొని మంచిగా కలిపి పెట్టేసుకొని ఇంకో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉడికిన గోకరకాయని 1.5 కారం వేసేసి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 2 రొయ్యలు టమాటోలో కాకుండా గోకరకాయలు వేస్తే ఎలా ఉంటుందని ఇలా చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. బాగా మిక్స్ చేసి 3 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకోవాలి. ఈ ఆయిల్ అంతా తేలిన తర్వాత ఇందులో గరం మసాలా 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను వేసేసుకోవాలి. అలాగే కొబ్బరి పొడి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఈ గోకరకాయలు కంపల్సరీగా వేస్తాను. ఇందులో ఎండు రొయ్యల గోకరకాయ కర్రీ కాబట్టి ఈ కొబ్బరి వేస్తే మరీ టేస్ట్గా ఉంటుంది కాబట్టి వేసేస్తున్నాను. బాగా మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర వేసేసి మూత పెట్టేసుకోవాలి. ఇంకొక 2 నిమిషాలు అలా ఉంచేసుకోవాలి. ఉంచిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. గోకరకాయ ఎండు రొయ్యల కర్రీ రెడీ. చూసారా, మీ వీడియోలో చూసినట్లుగా అలాగే చూస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.